రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. రాహులన్న సైనికుడయ్యే యుద్ధం చెయ్యామాయే రేవంతన్న మూడు రంగుల జెండా పట్టి చెయ్యమోనే కదిలినాడు. ఒకరు కాంగ్రెస్ లేదు మన రేవంతన్న నిక్కదేసి అడిగే మొదగాడు. దానన్నీ జరిగిన గాని గడవలేదు రేవంతన్న గంటకంతా ఎత్తుకు ఎదిగాడో ముక్కనాడు అనుకోలేదు ముక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అన్నది బంధువులాడు అమర వీరుల త్యాగం చూసి అమ్మతోని తల్వతోటి మధ్యలో మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు. జెండా బట్టి సింగమోనే కదిలినాడు. ఒకరు కాంగ్రెస్ లేదు మన రేవంతన్న నిక్కదేసి అడిగే మొదగాడు. మంచు లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజు నడుస్తాడు. ఇందిర
రేవమ్మ రాజ్యం మళ్ళీ రేవంతో వల్లే సాధ్యం మనవంతో వాళ్ళన్నకు తోడుగా తెలంగాణ పోలి బిడ్డ మరో రోజు ఢిల్లీ గడ్డ జై జై మా రేవంతన్నా గన్నది కొండల్లో చందు ముట్టిల్లో వస్తవా తమ్ముడా తలకాకి జనగన్నల తండోర మోగే వస్తవా తెల్లరా సందేశం సైనికుల చెంచము దినాలులో వస్తవా తమ్ముడా తెలంగాణ పిల్ల తెల్ల పిడికినాలులో వస్తవా తెల్లరా నల్ల కొండ
నడుందంటే కరిన్నగడు కథం వచ్చి తరిదాగిరి జగన్నన తండు గదిలగన్న వెంట ఓహో ఇంద్రవెల్లి కొండల్లో తండు పుట్టిల్లో వస్తవా తమ్ముడా తరిదాగిరి జగన్నన తండు రామోజే వస్తవా తమ్ముడా నాడే తలుపులకు కాపు కలిసింది కాంగ్రెస్ పార్టీ కనుల పంటల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ జరిగే చంద్రు దగ్గర కనుమాసింది కాంగ్రెస్ పార్టీ స్వాముల నుండి గుండి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ నమ్మ కూడు పెట్ట కూడు గట్ట వెంట వచ్చి ఎడులైన ఈ పాలకులేమి పంట ఓహో అంబేద్కర్ కమలం భీమ భారతులై చదువుదాం వస్తవా తమ్ముడా మరాఠ సాగదంటూ ఒట్టు పెట్టి చెప్పుదాం వస్తవా తెల్లగా తెలుగుని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు ఆ మాట యాడబో 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు ఆ ముచ్చటే లేదా ఎడవలు బెడ్రూము లేదు డబ్బులు ఇస్తాడా వసడామనుడే మనకున్న కింద భూమి ముందుగా పోతుండే ఎప్పుడైనా పంపేస్తూ సరితా గిరిజన వైపే పట్టి మనుషులను నాగేట సభలకు పంపే గొప్ప ఉద్యోగం ఏదని అడగాలే వసవా తమ్ముడా పంపేస్తూ నేతలున్న ఒకటై కనిపించే వసవా తెల్లగా
కంది ఇంటి కన్న బిడ్డడో మన దీనన్న కదం తొక్కి కదిలినాడు శ్రీనివాసన్న కంది ఇంటి కన్న బిడ్డడో మన దీనన్న కదం తొక్కి కదిలినాడు శ్రీనివాసన్న ఓటు వేసి గెలిపిస్తామే మన దీనన్నని ఓటు వేసి గెలిపిస్తామే మన దీనన్నని. హలో 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 చెక్ చేస్తున్నానే. హలో హలో ముందు తీసుకో అవుట్లైట్ అయితే నరేష్ నరేష్ మన ఆదిలాబాద్ యువ ఎన్ఆర్ఐ కాంగ్రెస్ పార్టీలో మొన్న 17వ తారీఖు నాడు ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరి ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటింపబడి ఈ రోజు బేలా మండలానికి ఇచ్చేసినటువంటి యువ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా బేలా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోదరుడు గ్రామ సర్పంచ్ ఫైజుల్లా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా బేలా మండల కాంగ్రెస్ పార్టీ సమస్త నాయకులందరినీ పేరు పేరున వేదిక మీదకి రావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. వేదిక మీదకి ప్రతి ఒక్కరు ఎక్కవలసింది. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ వారు ఎవరు ఉన్నా మనందరూ వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. హలో ఈరోజు మరి ఆదిలాబాద్ ముద్దుబిడ్డ శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి మొట్టమొదటిగా మన బేలాకు విచ్చేసిన సందర్భంగా మా బేలా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి స్వాగతం సుస్వాగతం. మరి మనం నిన్న
నాకు చాలా విజయం అనేది వచ్చింది. కర్ణాటక రాష్ట్రంలో మనం బంపర్ మెజారిటీతో విజయం సాధించినాం. అందుకు కర్ణాటక ఓటర్ మహాశయులకు కూడా మరోసారి పేరు పేరున్న వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆవశ్యకత, కాంగ్రెస్ పార్టీ గెలుపనేది ఎందుకు గెలిచిందంటే, నాడు మనం ఇప్పుడు చూస్తున్న మన దేశంలో కానివ్వండి, ఇటు రాష్ట్రంలో కానివ్వండి, ఒక అరాచకమైనటువంటి పాలన నడుస్తా ఉంది. ఆ అరాచక పాలనను శక్తి పలకడానికి మనం కాంగ్రెస్ ను అధికారంలో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, మరి ఏదైతే కర్ణాటకలో ఏవైతే రిజల్ట్స్ వచ్చినాయో రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణలో కూడా అదే రిజల్ట్ వస్తాయి. ఇక్కడ ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ పాలనతో, ఈ కేసీఆర్ యొక్క కుటుంబ పాలనతో ప్రజలంతా విసుగు చెంది ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తాయో, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలన్నారు. కావున మరోసారి మీ అందరికీ ఇక్కడ మన కంది శ్రీనివాస్ అన్న గారికి స్వాగతం పలకడానికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక మాట్లాడవలసింది చాలా మంది ఉన్నారు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు జగన్పేట మార్కెట్ చైర్మన్ వామనరావు వానపల్లి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. काका ముందుకు రండి, काका ముందుకు. आज आदिलाबाद कॉन्स्टिट्यूशनसाठी एक सुखद घटना आहे, सुखद दिवस आहे. आणि जो काँग्रेस पार्टी आजपर्यंत जे सर होती, बेला आदिलाबाद काँग्रेसचा गड होता, त्यात थोडा झेपला होता, परंतु आज तो मिटलेला आहे. कारण काँग्रेस पार्टीमध्ये असे कंदी श्रीनिवास आले, धुरंधर धरण्यात आले, हे खूप महत्वाची गोष्ट होती. आणि आले आणि त्यांचं बेला मंडलवासियांना स्वागत केलं. त्यांचं सर्वांचं मी हार्दिक अभिनंदन करतो. तसेच आज काँग्रेस कर्नाटकमध्ये आम्ही नारळ फोडलेला आहे आणि हे नारळ देशामध्ये हा विजय घेऊन बहुमताने आम्ही काँग्रेसला जाणार आहोत. आणि काँग्रेसचा एक नवा नारा लावलेला आहे प्रियंका गांधीने की ना जात पर ना बात पर, ना जात पर ना बात पर, प्रियंका जी की बात पर मोहर लगाए हाथ पर, हा नारा आणि कंदी साहेबांच्या आमच्यासोबत त्यांचं ते रथसारथी बनलेले आहे आम्ही. आणि त्यांच्या मागे आम्ही सदैव पाठीशी उभे आहोत. आणि काँग्रेसला पुन्हा जुनी दिशा देण्यासाठी आम्ही काँग्रेससाठी तयार आहोत. सगळं काही केलं काँग्रेसने केलं, बाकी काहीच केलं नाही. या लोकांना नुसते आश्वासन दिले, शेतकऱ्याचे कर्ज माफ करतो, बेघरांना डबल बेडरूम देतो, परंतु दिलं काहीच नाही. देणारी हे काँग्रेस पार्टी आहे. काँग्रेस पार्टीने दिलेलं जर तुम्हाला सांगलं तर ते रात्रंदिवस पुरू शकत नाही. आणि करंट प्रत्येक गावात काँग्रेसने दिला. रोड जे आहे जातो प्रत्येक काँग्रेसचा रोड आहे. आणि आम्ही ज्या शाळेत शिकलो सगळ्या पार्टीचे काँग्रेस पार्टीने बनवलेली शाळा आहे. शेतामध्ये पाणी आणलेले काँग्रेस पार्टी, राशन कार्ड दिले काँग्रेस पार्टीने दिले, आणि शिक्षण धोरणाच्या नोकऱ्या दिल्या काँग्रेस पार्टीने दिल्या, उपाधी हमी काँग्रेस पार्टीने दिली, आई बहिणींना अभय हस्त देणारी काँग्रेस पार्टी, आणि गावागावात बस सेवा सहकार्य देणारी काँग्रेस पार्टी, आणि तसंच सिंगरेणी खदानाचा विस्तार करणारी काँग्रेस पार्टी, अंगणवाडी बनवणारी काँग्रेस पार्टी, इंदिराम्मा घर बांधून देणारी काँग्रेस पार्टी, तसेच फॉरेस्ट जमिनीवर पट्टे देणारी काँग्रेस पार्टी, तेलंगणाला स्वराज्य देणारी आमची सोनिया मामा हिने दिलेलं आहे. तसेच रिझर्वेशन देणारी काँग्रेस पार्टी, आरोग्यश्री देणारी काँग्रेस पार्टी, आणि शेतकऱ्याच्या शेतीचा करंट जे बकाया माफ करणारी काँग्रेस पार्टी, आणि शेतीला कर्ज माफ करणार, करंट बिल माफ करणारी काँग्रेस पार्टी, शेतीत मोफत करंट देणारी काँग्रेस पार्टी, शेतीचे कर्ज माफ करणारी काँग्रेस पार्टी, वन विभाग देणारी काँग्रेस पार्टी, रेल्वे विमान सेवा देणारी काँग्रेस पार्टी. एवढंच नाही तर रिम्स आदिलाबादला नव्हतं, आदिवासी जिल्हा होता आम्हाला नागपूर किंवा हैदराबाद काँग्रेस पार्टीने दिलेला आहे. रिम्स सारखा दवाखाना काँग्रेस पार्टीने दिला, राष्ट्रीय बँकेकरण काँग्रेस पार्टीने केले आहे, गावागावात बँक काँग्रेस पार्टीने आणली, अनुभव चांचणी काँग्रेसने केली आहे. एवढंच नाही भाऊ तर
निजाम सरकारला हटवणारी सुद्धा काँग्रेस पार्टीच होती आणि बावन राजवाडे एकत्रित करणारी विलीन करणारी काँग्रेस पार्टी, भारतात पाकिस्तानचे तुकडे करणारी काँग्रेस पार्टी एवढं केल्यावर बाकीच्या लोकांमध्ये काँग्रेस पार्टीने काय केलं? तुम्हाला शाळा नव्हती, शाळेत सुद्धा शिकवून तुम्हाला लायक बनवलं आणि तुम्ही काँग्रेस पार्टीचे गुन्हे गावता. आज तुम्ही देतो म्हणजे कर्जमाफी देऊ शकले नाही आणि तेवढंच नाही तर शेतीला जे अवजार होते, बियाणं होते, त्याच्यावर जी सबसिडी होती ते सुद्धा तुम्ही खाऊन टाकली आणि कास्तकाराला बेकार करून सोडले. शेतीच्या मालाला भाव नाही. आणि मी जास्त बोलत नाही, बरेच बोलणारे लोक आहे आणि उन्हाचा टाइम आहे. मला जे शब्द 2 शब्द बोलण्यासाठी त्याबद्दल मी आपले धन्यवाद मानत आणि आपले 2 शब्द समाप्त करतो. ఇప్పుడు వేళ మాజీ డిప్యూటీ శ్రీ రామదాస్ నాట్లే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. आज हमारे बेला मंडल में आज हमारे पार्टी में ज्वाइन होकर आए तो हमारे पंडित श्रीनिवास रेड्डी जी, वैसे ही आज हम 70 साल से भी कांग्रेस के लिए लड़ते रहने वाले हमारे कार्यकर्ता आज यहाँ मौजूद है और आज भी कांग्रेस के लिए हमेशा के लिए काम करने वाले हैं. इसके लिए मैं सभी को धन्यवाद मानता हूँ, क्योंकि इतने धूप में भी आज 11 बजे 10 बजे से यहाँ पे आके खड़े है, क्योंकि आज पानी नहीं, खाना नहीं, तो भी आज खड़े है. तो आज से नहीं 70 साल से भी हमारे कांग्रेस के जो भी कार्यकर्ता है वो पक्के हैं और पक्के रहेंगे और पक्के कांग्रेस के लिए काम करते रहेंगे. और भाइयों, आज हम कहना चाहते हैं ये कांग्रेस समुद्र है. अरे कोई बोलते हैं कांग्रेस से, अरे हम जाने वाले नहीं, कांग्रेस में रहने वाले. कांग्रेस के ये बेला मंडल ऐसा है, कांग्रेस का घर है और यहाँ से भी कांग्रेस को जिताने का हम वादा करते हैं. और हम ये चाहते हैं कि कांग्रेस कभी भी झुकती नहीं. कांग्रेस का एक झंडा फहराने वाले कांग्रेस के लोग है. आज देश स्वतंत्र करने वाले कांग्रेस वाले, आज तेलंगाना देने वाली हमारी सोनिया अम्मा है. तेलंगाना सोनिया अम्मा भी है, क्योंकि आज जन को खतर रहते को भी आज तेलंगाना दिया है. अरे ये लोग बोलते तेलंगाना हम लाए, अरे तुम नहीं लाए, तुम 4 में से क्या होता? कांग्रेस वाले बहुमत थे, इसीलिए तेलंगाना मिला है. तो मैं वही जाना चाहता हूँ, हम अब कभी भी रह दो कांग्रेस यहाँ पे गुटबाजी नहीं, वन साइड रह के कोई भी रह दो, यूनिवर्सिटी की रह दो, कांग्रेस वाले उसके लिए काम करने के लिए तैयार है. और कांग्रेस का कोई भी आई हो तो हम उसके लिए स्वागत करने के लिए तैयार है. इतना बोल के मैं ज्यादा नहीं बात लेते, मेरे 2 शब्द समाप्त कर दो. जय हिंद, जय भारत, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय राहुल गांधी. మన ముఖ్య అతిథి శ్రీ కంద శ్రీనివాసన్న గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సంజయ్ గారు. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस. జోగు రామన్నకు దెబ్బ తగిలింది. ఇప్పుడు ఈసారి బాక్స్ బద్దలైతే జోగు రామన్నకు నిద్ర పట్టదిగా. 15 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిండు కదా జోగు రామన్న. ఈసారి జోగు రామన్న బండకేసి కొడదామా, బొంద పెడదామా? బేల మండలం ఫైజుల్లా ఖాన్ గారు మండల అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ రామదాస్ నక్లే గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వామన్ వాంగడే గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంజయ్ గుండావార్ గారు, శివకుమార్ గారు, విజయ్ పటేల్ గారు, మిగతా అందరికి కూడా, ఎస్సీసీఎల్ చైర్మన్ విఠలరావు గారు, చంద్రకాంత్ గారు, ఎస్టీసీఎల్ చంద్రకాంత్ గారు, కిసాన్ సెల్ ఘనశ్యామ్ గారు, రాజు రెడ్డి గారు, అందరూ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకి నా పేరు నాకు శ్రీనివాస్ రెడ్డి గారు నమస్సుమాంజలి తెలియజేస్తున్నా. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి, 15 సంవత్సరాలుగా ఆదివాసులను మోసం చేస్తూ
4 సార్లు ఆదిలాబాద్ ప్రజల్ని మోసం చేసి గెలిచిన ఎమ్మెల్యే గజ దొంగ మోసగాడు జోగు రామన్న. ఈ జోగు రామన్న ఉన్నంత కాలం ఆదిలాబాద్ లో రాక్షస పాలన జరుగుతున్నది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానడా లేదా? ఇస్తానడా? వచ్చినాయా? అందరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని మోసగాడు జోగు రామన్న. గజ దొంగ రామన్న ఇస్తానడు 3 ఎకరాలు వచ్చినాయా? అందరికి 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంకేమన్నాడు? 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానని గజ దొంగ రామన్న. చేసిందా ఈ జోగు రామన్న? 1,00,000 రూపాయల రుణమాఫీ అయిందా? 4 సంవత్సరాలు బాధపడుతున్నా ఒక రేషన్ కార్డు కూడా ఇప్పియేది బంట్రోతు క్లర్క్ కన్నా హీనమీ జోగు రామన్న. అటెండర్ కంటే హీనమీ జోగు రామన్న. 4 సంవత్సరాలలో ఒక కొత్త రేషన్ కార్డు నా వచ్చిందా? మరి జోగు రామన్న మోసాలు చేసి గెలవలేదా? ప్రజల్ని మోసం చేయలేదా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను లేదా? 4 సంవత్సరాలకి పిల్లగాళ్లకు చదువుకుందామంటే స్కాలర్షిప్ లేవు. ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తాడా లేదా జోగు రామన్న? ఇప్పించిందా? ఈ గజ దొంగ రామన్న ఇప్పించిందా పోడు భూములకు పట్టాలు? జోగు రామన్న 15 సంవత్సరాల నుంచి మోసం మీద మోసం, కుట్ర మీద కుట్ర చేసుకుంటూ గెలుస్తున్నాడు. ఈసారి జోగు రామన్నని చిత్తుగా ఓడించేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. ఇంకో గజ దొంగ ఉంటాడు పాయల్ శంకర్. ఈ గజ దొంగ పాయల్ శంకర్ పొత్తిడి నుంచి సాయంత్రం దాకా జోగు రామన్నని తిడతాడు. రాత్రి పోయి పొత్తు నిండా దొంగతనం చేసిన డబ్బులంతా సొమ్మంతా రాత్రి పోయి జోగు రామన్నతో వాటాలు వచ్చుకుంటాడట. ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. జోగు రామన్న పాయల్ శంకర్ ఇద్దరు ఒక్కటే ఆత్మ, శరీరాలు లేరు. జోగు రామన్నకి వేస్తే పాయల్ శంకర్కి వేసినట్టే, పాయల్ శంకర్కి వేస్తే జోగు రామన్నకి వేసినట్టే. మీకు ఇంకో చెప్పనా? పాయల్ శంకర్ బీజేపీ నుంచి ఎన్నిసార్లు పోటీ చేస్తే అన్నిసార్లు జోగు రామన్నకి వెళ్తాయి. మంచి ఇంట్లో వండుకుంటాడు జోగు రామన్న. బిడ్డ ఈసారి బెబ్బులి వచ్చింది, పెద్ద పులి కల్లి శ్రీనివాస్ రెడ్డి. నిన్ను చిత్తుగా ఓడబట్టి ఇంట్లో కూర్చోబెట్టకపోతే నా పేరు కంది శ్రీనివాస్ రెడ్డి కాదు. ఈ జోగు రామన్న అవినీతికి అన్యాయాలకు పాయల్ శంకర్ వంత వాడతాడు. ఇంకోటి చెప్పన్నా, జోగు రామన్న కళ్ళల ఆనందం చూడడమే పాయల్ శంకర్ జీవిత లక్ష్యం. జోగు రామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసేందుకు పాయల్ శంకర్ నిలవట్లే. అందరూ డమ్మీ క్యాండిడేట్లను మున్సిపల్ లో నిలబెట్టి జోగు రామన్న కొడుకుని మున్సిపల్ చైర్మన్ చేసిందని ప్రజలంతా అనుకుంటున్నారు. నిజమేనా కాదా? ఎమ్మెల్సీ ఎలక్షన్లలో పాయల్ శంకర్ అనే వ్యక్తి 2 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ నుంచి తీసుకున్నది ప్రజలందరూ అనుకుంటున్నాడు. తప్పారైనా పొద్దున పెడితే పాయల్ శంకర్ జోగు రామన్న కలిసి భూములు కబ్జాలు చేస్తారు, లంగదండాలు చేస్తారు, ఆస్తులు కాజేస్తారు, సెటిల్మెంట్లు చేస్తారు, దండాలు చేస్తారని ప్రజలంతా అనుకుంటారు. నిజమా కాదా? పాయల్ శంకర్ జోగు రామన్న ఒకటేనా కాదా? మన ఊర్లలో చర్చ పెట్టండి. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీకి బలమైన అభ్యర్థి దొరికిందని చెప్పండి. ప్రతి ఊరిలో గ్రామంలో చర్చ పెట్టండి. ఇప్పుడు 3 పార్టీల నుంచి 3 అభ్యర్థులు పోటీ పెడతారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి గజ దొంగ జోగు రామన్న, కాంగ్రెస్ పార్టీ నుంచి కంది శ్రీనన్న, బీజేపీ నుంచి పాయల్ శంకర్ నిలుతారు అని చెప్పండి. ఈ 3 చూసి ఓట్లేమని చెప్తారా? బర్లు రాసే జోగు రామన్నకు 5,000 కోట్ల రూపాయలు ఎట్లొచ్చింది, ఎట్లా సంపాదించేది ప్రజలందరూ అడుగుతున్నారు. సమాధానం చెప్తే దమ్ముందా జోగు రామన్నకు? ఉందా? జోగు రామన్న దీపావళిలో బర్లు రాసుకున్నాడు. మరి 1,000 కోట్లు ఎట్లొచ్చినాయి?
ఆయన కొడుకు 100 కోట్ల అపార్ట్మెంట్ ఎట్లా పెడుతున్నాడు? బరాబర్ గల్లావట్టడి వెంటిసారి జోగురామన్న బేలకు వచ్చినప్పుడు అడుగుతారా? అసలు నేను రాకముందు జోగురామని అడిగేటోళ్ళని ఉండేనా? జోగురామన్నని అడిగే పెద్ద పులి కంది సీనన్న వచ్చిందని చెప్పండి. చెప్తారా? గట్టిగా చెప్తారా? కంది సీన మీద కేసులు, మా తల్లిదండ్రుల మీద కేసులు పెట్టిండ్రు, మా తండ్రిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు. జోగురామన్న బిడ్డ జోగురామన్న నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి కంది శ్రీనివాసరెడ్డి కాదు బిడ్డ. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే చీవి చింతకు పెడతాం అని చెప్పండి. చెప్తారా? ఇంకొకటి చెప్తున్నా, జోగురామన్న బర్లు రాష్ట్రోడైతే పాయల్ శంకర్ జీప్ క్లీనర్. ఈ జీప్ క్లీనర్ బర్లు రాష్ట్రోళ్ళు కావాలన్నా చదువుకున్నటువంటి మంచి వ్యక్తి కంది సీనన్న కావాలని అడగండి. అడుగుతారా ప్రజలందరినీ? కరెక్ట్ గా చెప్పండి. మా కంది సీనన్ననే గెలిపిస్తాం, చేతు గుర్తుకే ఓటేసి కాంగ్రెస్ పార్టీని కంది సీనన్న గెలిపిస్తామని చెప్పండి. చెప్తారా? నేను చేతులు జోడించి మన కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల కోసం వెళ్లిపోయినటువంటి కార్యకర్తలకు నేను చేతులు జోడించి నమస్కరించి వెనక్కి రమ్మని పిలుస్తున్నా. మీరు ఏ పార్టీలకైనా వెళ్ళినా అనేక కారణాల కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రండి, గర్వాపసి ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ మీరే 40 ఏళ్ళు 50 ఏళ్ళు 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కాపాడేళ్ళు. మీ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీ ఆస్తి. అటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి పాత కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నా కుటుంబం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నా కుటుంబ సభ్యులు. ఏ కష్టం వచ్చినా ఈ కంది సీనన్న ఉండడం చెప్పండి. చెప్తారా? 6 నెలల ముందే 3 పార్టీలలో 3 అభ్యర్థులు వచ్చిందని చెప్పండి. కాంగ్రెస్ నుంచి కంది సీనన్న, బీఆర్ఎస్ నుంచి జోగురామన్న, బీజేపీ నుంచి పాయల్ శంకర్. ప్రజలందరి ముందు చెప్పండి, మా కంది సీనన్నకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. అవినీతి అక్రమాలన్న అవినీతి చేసినటువంటి వాళ్ళ నుంచి కక్కిస్తాడు కంది సీనన్న అని చెప్పండి. చెప్తారా? మళ్ళీ మన కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. అందరు ఏమంటున్నారే, కంది శ్రీనివాసరెడ్డి గోల్డెన్ లెగ్గట. నేను 8వ తారీఖు నాడు జాయిన్ అయినా, 10వ తారీఖు నాడు కర్ణాటక పోలింగ్, 13వ తారీఖు నాడు 40 ఏళ్ళ కర్ణాటకలో ఎప్పుడు రాని మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. నేను చెప్తున్నా, 10 సంవత్సరాలు ప్రజలు మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు కదా, కూర్చోబెట్టి రాలేదా? రాష్ట్రంలో కేంద్రంలో అజ్ఞాతవాసం ముఖ్యమంత్రి చేద్దామా వద్దా? కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసేదాకా ఏ కాంగ్రెస్ కార్యకర్త నిద్రపోడు. మళ్ళీ చెప్తున్నా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొట్టమొదట గెలిచేది కంది సీనన్న కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకోండి. చెప్పండి మన కార్యకర్తలందరికీ. ఇంకొకటి చెప్తున్నా, మన ఆశీర్వాదంతో, ప్రియాంక గాంధీ గారి ఆశీర్వాదంతో, రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో ఈ అసెంబ్లీ సీట్లకు 10 కాంగ్రెస్ పార్టీ గెలిపిద్దామా లేదా? ఇంకొకటి చెప్తున్నా, మన కాంగ్రెస్ బిడ్డలు కష్టం ఈ కంది సీనన్న ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. పులి వచ్చిందని చెప్పండి. మీ ఆశీర్వాదాన్ని పార్టీ కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధం. 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. పెద్దలు కంది శ్రీనివాసరెడ్డిగా కాంగ్రెస్ కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకొని ప్రతి ఒక్కరికి ఇక్కడ వేరే మండలంలో అన్ని జడ్పీటీసీలు, అన్ని ఎంపీటీసీలు, అన్ని సర్పంచులు చెప్పండి. చెప్తారా? నేను ఒకటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చేతులు జోడించి ఒకటి అడుగుతా, చేస్తారా? ప్రతి ఒక్క కార్యకర్త, మన పార్టీలో నుంచి వెళ్లిపోయిన కార్యకర్త ఇంటికి ఒకసారి పోండి. చెప్తారా?
మళ్ళీ ఆయనని మన కాంగ్రెస్ పార్టీ ఇంటికి రమ్మని చెప్పండి. చెప్తారా? ఆయన మీ ఇంటికైనా ఆయన ఛాయకి పిలవండి, ఆయన ఇంటికైనా మీరు ఛాయ తాగడానికి వెళ్ళండి. వెళ్ళి ఆ కార్యకర్తని మనకు వెనక్కి పార్టీలోకి తీసుకొస్తారా? ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తుంది. 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఈసారి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఖాయమని చెప్తున్నా నేను. ప్రజలందరికీ చెప్పండి, మన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేద్దామా లేదా? చేద్దామా? ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తున్నా. వేల మంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ మన ఆఫీస్ భోజనంకి తీసుకురావాలి. ఫైజుల్లా గారిని, వామన్ గారిని, రామదాస్ గారిని, ఆ తర్వాత సంజయ్ గారిని కోరుతూ పేరున ఎండ ఎక్కువైంది కాబట్టి నేను మళ్ళీ మీతో కూలంకుషంగా అన్ని పాయింట్లు మాట్లాడతా. అంతవరకు నేను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, జోగు రామన్న అనేటోడు గొర్రెలు తినేటోడు అయితే పాయల్ శంకర్ అనేటోడు బర్రెలు తినేటోడు. గుర్తుపెట్టుకోండి, ఈ గొర్రెలు తినేటోడు అయితే వాడు బర్రెలు తినేటోడు. ఇద్దరు ఒకటే, ఇద్దరు తోడు దొంగలే. జోగు రామన్ అనే పాయల్ శంకర్ ని బీజేపీలో పెట్టినటువంటి కోర్టు బీజేపీ పార్టీని జోగు రామన్న కాళ్లకు రిజిస్ట్రేషన్ చేసేసిందట పాయల్ శంకర్ అని ప్రజలందరూ అంటున్నారు. మీరు మాత్రం ఊర్లలో ఏం చెప్పండి అంటే, జోగు రామన్నకు అనుకూలమైన వాళ్ళు జోగు రామన్నకి వేయండి, జోగు రామన్నకు వ్యతిరేకమైన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కలిసినకి వేయండి అని చెప్పండి. చెప్తారా? అందరూ కార్యకర్తలందరినీ కాపాడుకునే బాధ్యత నాది, కాంగ్రెస్ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నాది. జై కాంగ్రెస్! సెలవు. థ్యాంక్ యూ. ఇప్పుడు సదల్పూర్ భైరవ్ దేవ్ ఆలయాన్ని సందర్శించడం జరుగుతుంది కాబట్టి కార్యకర్తలందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. సదల్పూర్ పోదాం. మీరు ముఖ్య కార్యకర్తలు కార్లో కూర్చోండి. ముఖ్య కార్యకర్తలు దండులోన జెండ 4 విగ్రహాలు ఉన్నాయి. చలో. నమస్తే అన్న, బాగున్నారా? నమస్తే. మళ్ళీ ప్రశాంతంగా కలుద్దామే.
आप फुर्सत से मिलो, फुर्सत से। बहुत बढ़िया, बहुत बढ़िया।
విశ్వమే పదమేమంతా వస్తున్నాం ఆశలన్నీ అరలే ఆశలన్నీ చూపిన గాని మా తీనన్న ఆశయాల బాట విడువమే మా తీనన్న ఆశలన్నీ చూపిన గాని మా తీనన్న ఆశయాల బాట విడువమే మా తీనన్న ఆశలో మాట వస్తము శ్రీనివాసన్న అధికార అండతోటి అడ్డుతగులుతున్న గాని అంతకంతతో కంది ఇంటి అరల కంది ఇంటి కన్న బిడ్డడో మన శ్రీనన్న పదం తొక్కి తల్లినాడు శ్రీనివాసన్న కన్న బిడ్డడో మన శ్రీనన్న పదం తొక్కి తల్లినాడు లైవ్ రాలే మళ్ళా పంపిమన్నా కాల